హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మేక్ ఏ విష్. ఇది ఒక డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. జస్ట్ ఒక 2 hours 44 minutes ఉంటుంది. జస్ట్ కదా చాలా ఎక్కువ డ్రాక్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక ఫారెన్ బ్యాక్డ్రాప్లో అయితే నడుస్తూ ఉంటుంది ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా, సింపుల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి నా కోసం ప్లీజ్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మనం బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ముగ్గురు గర్ల్స్ వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా చుట్టూ తిరుగుతుంటుంది. అను, పూజ, మీరా వీళ్ళ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అలాగే ముగ్గురు చదువుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి స్కూల్ చదువుకున్న దగ్గర నుంచి తర్వాత జాబ్స్లో సెటిల్ అవుతారు. అంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు జాబ్స్లో సెటిల్ అవుతారు. తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ లవర్స్ని వాళ్ళందరూ కూడా కొలాబరేట్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సర్టన్ టైంలో ఏం జరుగుతుందంటే, వీళ్ళ ముగ్గురిని ఒకరిలో కిడ్నాప్ చేస్తారనమాట. ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, మళ్ళీ ఎందుకు వదిలేశారు, అసలు ఏం జరిగింది, వీళ్ళని ఒక్కొక్క టైంలో భయపెడుతూ అంటే స్కేరీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు భయపెడుతున్నారో, ఏం జరుగుతుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా భయపెడుతూ ఉంటాడు అనమాట. ఎవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ లైఫ్లో పోవడం మొత్తం కూడా వాళ్ళ లైఫ్ స్టోరీస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. చాలా డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. చివరికి ఏంటంటే, వాళ్ళ ముగ్గురిని ఎవరు కిడ్నాప్ చేస్తారో, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది లాస్ట్లో చూపించేస్తారు. అదొక సస్పెన్స్ చెప్పాలంటే. సింపుల్గానే ఉంటుంది, మనకి అది గెస్ చేయొచ్చు కూడా, అలా ఉంటుంది. అదేంటంటే స్టార్టింగ్లోనే మనకి చూపించేస్తారు, మనకి ఈజీగా అర్థమైపోద్ది, నో ప్రాబ్లం. అంటే నేను చెప్తే కొంచెం బాగోదు కాబట్టి. ఇంకా చెప్పాలంటే సినిమా అయితే పెద్దగా చూసేయాలి, మరీ ఎగబడి చూసేయాల్సినంత సినిమా అయితే కాదు. 1 time అయితే చూడవచ్చు. మరీ ఏ సినిమాలు లేవు, బోర్ కొడుతుంది అనుకుంటే ఇంకా ఆ సినిమా చూసేయండి. బట్ కాకపోతే అన్ని దీనికోసం ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసి మరి చూడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫ్యామిలీతో చూడవచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, నో ప్రాబ్లం. పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే కూడా లేదు. ఇంకంతే ఫ్రెండ్స్, సినిమా గురించి చెప్పడానికి అయితే పెద్దగా ఏం లేదు. చాలా ట్రాక్ చేసిన ఫీలింగ్ కూడా సింపుల్గా 1 hour 40 minutesలో కూడా చెప్పేయచ్చు సినిమా స్టోరీని. ఎందుకు మరి ప్రతి ఒక్కదాన్ని క్లారిటీగా సింపుల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ట్రాక్ చేశారు బాగా. సినిమా అయితే అంత బాగా చూడాల్సిన అవసరం అయితే లేదు. 1 time అయితే ఫ్రీగా, ఏ సినిమా లేనప్పుడు 1 time అయితే చూసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.